ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలం పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా రాజకీయం చేస్తున్నారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పాలన, రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలపైన కూటమి పార్టీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. 10 నెలల్లో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపైన ఒక ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్టులో విస్తిపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు ఈ రిపోర్టు వైరల్ అవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా 164 సీట్లతో ఏర్పాటైంది. 10 నెలల పాలన పూర్తి చేసింది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయంతో కూటమి నేతలు కనిపిస్తున్నారు. వైసీపీ తమకొచ్చిన 40% ఓట్ షేర్ ఉందనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది. కాగా 10 నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల పనితీరుపైన ఒక ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 నెలల కాలంలోనే కూటమి నుంచి 71 మంది ఎమ్మెల్యేలపైన వారి నియోజకవర్గంలో 30% కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోందని నియోజకవర్గాలను వెల్లడించింది. కూటమి పార్టీలకు చెందిన 71 మంది పైన 10 నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి కారణాలను సర్వే సంస్థ వెల్లడించింది. ఇదే సర్వే సంస్థ 2019లో వైసీపీకి 148 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 151 సీట్లు జగన్ పార్టీ నాడు దక్కించుకుంది. 71 మంది కూటమి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోవడం, వారే సొంతంగా నిర్వహించడం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు లిక్కర్, సెటిల్మెంట్, మైనింగ్, ప్రతి విషయంలో లంచాలు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటికి వ్యతిరేకతకు ప్రధానంగా కారణంగా సర్వేలో విశ్లేషించారు. పలువురు ఎమ్మెల్యేలు వ్యాపారుల నుంచి వసూళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ క్యాడర్తో దూరంగా ఉండడంతో పాటు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదనే కారణంగా వారితో కార్యకర్తలు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ పాలన తిరస్కరించి కూటమికి పట్టం గట్టిన 10 నెలల కాలంలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం కూటమికి డేంజర్ బెల్స్ గా భావిస్తున్నట్లు సూచించారు. అటు జగన్ పదే ప్రభుత్వం పైన భారీగా వ్యతిరేకత ఉందని చెప్పుకొస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ గ్రామీణ ప్రజల్లో ఎక్కువగా చర్చ సాగుతోంది. మరి ఈ పరిస్థితిని సీఎం చంద్రబాబు, పవన్ ఏ విధంగా సరిదిద్దుకుంటారు? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.